10వ తరగతి నుంచి వారిద్దరూ ప్రేమించుకున్నారు. కులాలు వేర్వేరు కావడంతో యువతి తల్లి వారి ప్రేమను అంగీకరించలేదు. వెరసి యువకుడి నిండు ప్రాణం బలైంది. ప్రియురాలి ఇంటికి వెళ్లిన అతడు విగతజీవిగా తిరిగొచ్చాడు. హైదరాబాద్లోని అమీన్పూర్లో చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపుతోంది. యువకుడి బంధువులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన కాకాని శ్రవణ్ సాయి మేడ్చల్ జిల్లా మైసమ్మగూడెంలోని సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. కుత్బుల్లాపూర్లో ఓ రూమ్ రెంటుకు తీసుకుని ఉంటున్నాడు. అమీన్పూర్లోని బీరంగూడ సృజనాలక్ష్మీనగర్లో ఉండే శ్రీజ, శివ ఇద్దరు కూకట్పల్లి ప్రగతి నగర్లోని ఒకే పాఠశాలలో 10వ తరగతి చదువుకున్నారు. నాడు వారి మధ్య ఏర్పడిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారింది. శివ, శ్రీజ ప్రస్తుతం వేర్వేరు కాలేజీల్లో బీటెక్ చేస్తున్నప్పటికీ తరచూ కలుసుకునేవారు. వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలిసింది. కులాలు వేరువేరు కావడంతో వీరి ప్రేమకు పెద్దలు అభ్యంతరం తెలిపారు. ఇరు కుటుంబాలు వారిని పలుమార్లు హెచ్చరించాయి. డిసెంబర్ 9న ఉదయం 11 గంటల సమయంలో యువతి తల్లి శివను మాట్లాడదామని తమ ఇంటికి పిలిపించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో గొడవ జరిగింది. ఈ ఘర్షణలో యువతి చెయ్యి విరిగింది. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతోంది. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితికి చేరిన శివను కూడా యువతి కుటుంబ సభ్యులే మరుసటి రోజు ఉదయం నిజాంపేటలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. తల్లి కొట్టడంతోనే తనకు శివకు గాయాలయ్యాయని పోలీసుల విచారణలో యువతి తెలిపింది. ఇంటికి పిలిపించి మాట్లాడుతున్న క్రమంలో యువతి తల్లి కోపోద్రేకానికి గురై కుమార్తెపై చేయి చేసుకున్నట్టు తెలుస్తోంది. అడ్డుకునేందుకు ప్రయత్నించిన శివను క్రికెట్ బ్యాట్తో కొట్టడంతో తలకు తీవ్ర గాయమై అతడు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. తల్లి కొట్టడంతోనే యువతి చేతికి కూడా తీవ్ర గాయమైంది. శివను మర్చిపోవాలని చెప్పినా యువతి కొంతకాలంగా అతన్నే పెళ్లి చేసుకుంటానని తల్లితో బలంగా వాదించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చానని చెప్పడంతో తల్లి మరింత ఆగ్రహానికి గురైనట్లు భావిస్తున్నారు. యువతి ప్రెగ్నెంటా కాదా అనేది వైద్య పరీక్షల అనంతరం తేలుతుందని సిఐ నరేష్ తెలిపారు. తల్లిదండ్రులు లేని శివ పెదనాన్న సంరక్షణలో పెరిగాడు. పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన అశోక్, కోమలి దంపతుల ఏకైక కుమారుడు శివ. అతడి చిన్నతనంలోని తల్లి బలవన్మరణానికి పాల్పడగా ఆ తర్వాత కొన్నేళ్లకే తండ్రి అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో నాయనమ్మ వసంత, పెదనాన్న వెంకటేశ్వరరావు ఆ బాలుడి బాధ్యతలు తీసుకుని పెంచి పెద్ద చేశారు. ఏ లోటు రాకుండా చదివించారు. పెళ్లి గురించి మాట్లాడదామని యువతి తల్లి శివను ఇంటికి పిలిపించి బంధించి తీవ్రంగా కొట్టిందని వెంకటేశ్వరరావు ఆరోపించారు. మంగళవారం మధ్యాహ్నం నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఇంట్లోనే బంధించి విచక్షణారహితంగా కొట్టి హింసించడంతోనే శివ చనిపోయాడని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీజ తల్లి కొంతకాలంగా తన భర్తతో దూరంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. మరో వ్యక్తితో లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నట్లు స్థానికుల ద్వారా తెలుస్తోంది. ఒక్కగానొక్క కుమార్తెను అల్లారుముద్దుగా చూసుకుంటే ఆమె తన మాట వినట్లేదని ఆగ్రహానికి గురవడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు ఒక మర్డర్ కేసు రిపోర్ట్ కావడం జరిగింది. దీంట్లో మృతుడు జ్యోతి శ్రవణ్ సాయి కాకాని, 19 ఇయర్స్. ఇతను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు సెయింట్ పీటర్స్ కాలేజ్ గండిమైసమ్మ దగ్గర. ఇతను తన 10th క్లాస్లో తన యొక్క క్లాస్మేట్ శ్రీజ అనే అమ్మాయిని ప్రేమిస్తూ ఇరువురు కుటుంబ సభ్యులకు తెలిసి గతంలో పలుసార్లు వాళ్ళిద్దరిని మందలించడం జరిగింది. అయినప్పటికీ మొన్న 9th రోజు మార్నింగ్ టైంలో అమ్మాయి వాళ్ళ ఇంటికి ఇతను రావడంతో అక్కడ ఇంట్లో డిస్కషన్ జరిగి అమ్మాయి వాళ్ళ మదర్ శ్రీజ ఇతనిపై బ్యాట్ తీసుకుని దాడి చేయడం వల్ల గాయాలు కలిగి ఈరోజు ఉదయం హోలిస్టిక్ హాస్పిటల్ నిజాంపేట దగ్గర మరణించడం జరిగింది. అతని పెదనాన్న శ్రీనివాస్ దగ్గర కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి విచారణ జరుపుతున్నారు.
అంటే కుటుంబ సభ్యులు అందరూ కలిసి లేదా కేవలం తన ఎవరైతే ఆ అమ్మాయి శ్రీజ ఉందో తను చెప్పిన దాని ప్రకారం ఆ అమ్మాయిని కూడా కొట్టడం జరిగింది వాళ్ళ మదరు. ఆ కొట్టే క్రమంలో ఇతను ఆపే ప్రయత్నం చేస్తే ఇతన్ని కూడా కొట్టడం జరిగింది. ఆ అమ్మాయి కూడా కొన్ని ఫ్రాక్చర్ ఇంజురీస్ జరిగాయి. వాళ్ళ మదరు దాడి చేయడం వల్లనే ఆమెకి ఫ్రాక్చర్ ఇంజురీస్, అతనికి మాత్రం సీరియస్గా ఇంటర్నల్ ఇంజురీస్ జరిగి చనిపోవడం. అమ్మాయి ప్రెగ్నెంట్ తెలిసింది నిజమే. సారీ, అమ్మాయి ప్రెగ్నెంట్ ఉందని తెలిసింది నిజమే. తెలియదు, విచారిస్తున్నాం.